నీ కూతురు కళ్యాణ్ గాడితో లేచిపోయింది. వ్యభిచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తుంటే దిక్కులేక తాళి కట్టి ఆమె మానప్రాణాలను కాపాడాను. నేనే లేకపోతే నీ కూతురికి జీవితమే లేదు అంటూ అందరి ముందు ప్రేమ జీవితాన్ని అమ్మేశాడు ధీరజ్. ఆ బాధలో ధీరజ్ని వదిలి పుట్టింటికి వచ్చేసింది ప్రేమ. అయితే వాళ్ళిద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచేశారు భద్రావతి నర్మదలు. భద్రావతి బాగా ఎక్కించడంతో ప్రేమకి బాగా తలకెక్కేసింది. మొన్నటి వరకు ధీరజ్పై ఉన్న ప్రేమ ద్వేషంగా మారింది. గుడిలో అతని గుండె ముక్కలైనట్లుగా మాట్లాడింది నిన్నటి ఎపిసోడ్లో. ఇక ఈ రోజు ఆగస్టు 12 రాత్రి ప్రసారం కాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, విశ్వక్ను గుడిలో ఒంటరిగా కలుస్తుంది అమూల్య. నేను వెళ్ళొస్తా అని విశ్వక్ వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలుస్తుంది అమూల్య. ప్రేమ వదినను తీసుకొచ్చానని తెగ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు కదా, గుడికి తీసుకొస్తే ఇద్దరు కలిసిపోతారా? అసలు ప్రేమ వదినను ఇక్కడికి వచ్చేలా చేయమంది ఎందుకో తెలుసా అంటుంది అమూల్య. తెలీదు, నువ్వు గుడికి వచ్చేలా చేయమన్నావు, చేశాను అంటాడు విశ్వక్ అమాయకంగా. నువ్వు కొంచెం కూడా వాడవా అమూల్య అంటుంది వెటకారంగా. ఇప్పుడు నేనేం చేశాను? నువ్వేం చెప్తే అదే చేస్తాను అంతే అంటాడు విశ్వక్. అంత ఓవర్ యాక్షన్ వద్దు గాని ప్రేమ వదిన నాకు ఒంటరిగా దొరికేలా చెయ్యి చాలు అంటుంది అమూల్య. ఒంటరిగా దొరికేలా చేయాలా? ఎందుకు అని తిరిగి ప్రశ్నిస్తాడు విశ్వక్. అమ్మమ్మ బర్త్డే అడ్డు పెట్టుకుని మీ నాన్న మీ అత్త ఎంత ప్లాన్గా మా ఇంటికొచ్చి అందరితో మంచిగా ఉన్నట్లు నటించారు. ఆస్కార్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసి మా అమ్మను నాన్నను రెచ్చగొట్టి ఆ కళ్యాణ్ గడి విషయం మా అన్నయ్య చేత చెప్పించేలా డ్రామా చేశారు కదా. ఆ విషయం ప్రేమ వదినకు అర్థమయ్యేలా చెప్పి బర్త్డే ఫంక్షన్ లో అందరి ముందు ఎలా అయితే వాళ్ళను విడదీశారో ఈ గుడిలో అందరి సమక్షంలో మీ నాన్న మీ అత్త బండారం బయటపెట్టి ప్రేమ వదిన అన్నయ్యను కలిపి మా ఇంటికి తీసుకెళ్తాను అని మొత్తం చెప్పేస్తుంది అమూల్య. వావ్, సూపర్ అమ్మాయి, ప్లాన్ మాత్రం సూపర్ ఉంది, నేను చూసుకుంటాను అంటాడు విశ్వ. హలో, ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యి చెడగొట్టకు అంటుంది అమూల్య కోపంగా. నీ కోసం ప్రేమ ధీరజ్ బావలను కలపడం కోసం నేను చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాను అంటాడు విశ్వ. థ్యాంక్స్, వెళ్ళి ఆ పని చూడు అని అమూల్య వెళ్ళిపోతుండగా అమ్మాయి అంటూ పిలుస్తాడు విశ్వ. ఇప్పుడు ప్రేమ ధీరజ్లను కల్పించే ప్లాన్ సక్సెస్ అయితే నా మీద నీకు అది వస్తుందా? ఈ మ్యాటర్ మనం పర్సనల్గా మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోతాడు విశ్వ. ఇక ప్రేమను తన మాటలను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతాడు. అటు ప్రేమ సైతం బాధపడుతూనే ఉంటుంది. నేను నిన్న అంతగా ప్రేమించానే, నీ మనసులో నా మీద అంత ప్రేమ ఉందే, మరి ఒక్క రోజులోనే ఆ ప్రేమ అంతా ఇంత ద్వేషంగా ఎలా మారిపోయింది ప్రేమ అని మనసులోనే అనుకుంటాడు ధీరజ్. నా ప్రవర్తన నీకు ద్వేషంలో అనిపించవచ్చు, కానీ నా మనసులో ఎంత బాధ ఉంటే నేను ఇలా ప్రవర్తిస్తున్నానో అర్థం చేసుకోరా అనుకుంటుంది ప్రేమ మనసులో. నేను ప్రాణం, నేనే ప్రపంచం అన్నావు కదే, ప్రాణం లేకుండా అయినా బతకగలను కానీ నేను లేకుండా బ్రతకలేనని చెప్పావు కదే, మరి ఒకేసారి నేను నీకు ఏమీ కానివాడని అయిపోయానా అంటూ బాధపడతాడు ధీరజ్. పూజలో నీ పేరు చెప్పనందుకు, ఇప్పుడు నీ చేత కుంకుమ పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకున్నందుకు నాలో నేను ఎంత బాధను మోస్తున్నానో నాకే తెలుసురా. కానీ నేను ఎవరితోనో లేచిపోయానని అందరి ముందు నువ్వు నన్ను నవ్వుల పాలు చేసావు చూడు, ఆ బాధ నా ప్రాణం తీస్తుందిరా. నా మనసులో నీ మీద ఉన్న ప్రేమను చంపేస్తుందిరా అని బాధపడుతుంది ప్రేమ. అప్పుడే ఒక పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోతుంటే వెళ్ళి పట్టుకుంటాడు ధీరజ్. ఏం లేదు బాబు, లో బీపీ అయింది అని చెప్పి వెళ్ళిపోతాడు పెద్దాయన. అప్పుడే ధీరజ్ పై పందిరి పడిపోతుంది. వెంటనే అందరూ వచ్చి ధీరజ్ను లేపి పక్కకు తీసుకెళ్తారు. వెంటనే రామరాజు వేదవతి కంగారుగా ధీరజ్ వద్దకొస్తారు. మరోవైపు ధీరజ్కు దెబ్బ తగలడం చూసి అల్లాడిపోతుంది ప్రేమ. చిన్నోడ, నీకేం కాలేదు కదా అంటుంది వేదవతి. నాకేం కాలేదమ్మా, నువ్వేం కంగారు పడుకో అంటాడు ధీరజ్. అయ్యో దేవుడా, ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఏం కాలేదంటావేంట్రా? శుభమా అని గుడికి వస్తే నీకిలా జరగడం ఏంట్రా? ఆ దేవుడికి నిజంగా జాలే లేదు అని ఏడుస్తూ ఉంటుంది వేదవతి. దీంతో దూరంగా నిలబడి పూజారి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది ప్రేమ. చిన్నోడా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? రే పెద్దోడా, కర్చీఫ్ ఇవ్వు అని రామరాజు అనడంతో చందు కర్చీఫ్ ఇస్తాడు. వెంటనే వేదవతి ధీరజ్ గాయాన్ని తుడిచి కట్టుకడుతుంది. అటు వెంటనే వెళ్ళి ధీరజ్ పేరు చెప్పి అర్చన చేయిస్తుంది ప్రేమ. అమ్మ, తప్పు చేశాను, ధీరజ్ పేరు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు, వాడికి ఏం కాకూడదు, వాడు హ్యాపీగా ఉండాలి, తప్పు నాదే, వాడు చల్లగా ఉండాలి అంటూ మొక్కుకుంటుంది ప్రేమ. ఇక ప్రసాదం తీసుకుని బయటకు వచ్చిన ప్రేమకు ఎదురుగా వస్తాడు ధీరజ్. దీంతో ప్రేమ కన్నీళ్లు ఆపుకొని ధీరజ్ను తప్పించి వెళ్ళిపోవడానికి చూస్తుంది. ప్రేమ మాట్లాడాలి అంటే వెళ్ళిపోతావేంటి ప్రేమ, ఐఆమ్ సారీ అంటాడు ధీరజ్. దీంతో ప్రేమ కోపంగా వెళ్ళిపోతుండగా వెంటే వెళ్తాడు ధీరజ్. నా మాటలు నీ మనసుకు బాధ కలిగించాయని నాకు అర్థమవుతుంది. నేను అలా మాట్లాడడం తప్పే, కానీ ఎందుకు అలా మాట్లాడాను, నాకు ఎంత కోపం వస్తే అలా మాట్లాడానో, ఎందుకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటాడు ధీరజ్. చేయి వదలరా, నీ సారీలు సంజాయిషీలు నాకేమక్కర్లేదు, చేయి వదులు అంటూ తన చేతిని విడిపించుకుంటుంది ప్రేమ కోపంగా. నువ్వు వినడానికి వినిపించుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే ఆ రోజు ఏం జరిగిందో, మీ నాన్న ఏమంటే నేను అలా మాట్లాడానో అని ధీరజ్ చెప్తుండగానే ఆపు అన్నట్లుగా చేయి అడ్డు పెడుతుంది ప్రేమ కోపంగా.
నువ్వు ఆ మాట అనకుండా ఉండుంటే, నన్ను అందరి ముందు తప్పు చేసిన దానిలా తలదించుకునేలా చేయకుండా ఉండి ఉంటే నువ్వేం చెప్పినా నేను వినేదాన్ని. కానీ మనసు చచ్చిపోయిన తరువాత నువ్వేం చెప్పినా వినాలని లేదు అంటుంది ప్రేమ బాధగా. నీ బాధ నాకు అర్థమవుతుందే. కాస్త మేము చెప్పేది కూడా వినవే అంటూ ఎంట్రీ ఇస్తారు వేదవతి, నర్మద. ఆ రోజు మీ కొడుకు ఆ మాట జారుతుంటే ఆపలేకపోయారు. ఇప్పుడేం చెప్తారత్తా అని నిలదీస్తుంది ప్రేమ. ప్రేమ, ఆ రోజు అక్కడ మాట మాట పెరిగి గొడవ పెద్దదైపోయింది. ధీరజ్ మాట అనేయడం క్షణాల్లో జరిగిపోయింది. కానీ అసలు ఆ రోజు ఏం జరిగిందో, మీ వాళ్ళు మన ఇంటికి ఎందుకొచ్చారో నీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మేము ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నామంటుంది నర్మద. అవునే, మా అమ్మ పుట్టినరోజు వంక పెట్టుకొని అని వేదవతి చెప్తుండగానే, అత్తా ప్లీజ్ దయచేసి ఆ గొడవను గుర్తు చేయకండి ప్లీజ్. నాకు వీడన్న మాటలే గుర్తుకొస్తున్నాయంటుంది ప్రేమ. అది కాదు ప్రేమ, నువ్వు వినకపోతే ఆ రోజు ఏం జరిగిందో నీకెలా తెలుస్తుంది అంటుంది నర్మద. అక్క ప్లీజ్, ఇప్పటికే చచ్చిపోతున్నాను, ఇంకా ఇంకా చెప్పకండి ప్లీజ్ అంటూ దండం పెడుతుంది ప్రేమ. సరే బాధపడకు, నువ్వు వినే క్షణం కోసం, అర్థం చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇదిగో నాన్న, మీ ఆడవాళ్ళందరికీ చైన్స్ తీసుకొచ్చాడు, తీసుకో అంటూ ప్రేమకిస్తాడు ధీరజ్. నాకొద్దు అని ప్రేమ వెళ్ళిపోతుండగా భుజంపై చేయి వేసి ఆపడానికి ప్రయత్నిస్తాడు ధీరజ్. దీంతో ప్రేమ జాకెట్ చిరిగిపోతుంది. రామరాజు కుటుంబం, సేనాపతి, భద్రావతి షాక్ అవుతారు. వెంటే ధీరజ్, సారీ ప్రేమ, నీ చేయి పట్టుకోబోయాను, బై మిస్టేక్ ఇలా జరిగిపోయింది అంటూ ధీరజ్ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. రే అంటూ ధీరజ్ చెంప మీద లాగి పెట్టి కొడతాడు రామరాజు. వేదవతి, నర్మద ఇద్దరూ షాక్ అవుతారు. మనిషివేనట్రా నువ్వు అంటాడు రామరాజు కోపంగా. అది కాదు నాన్న, పొరపాటున చేయి స్లిప్ అయ్యి అని ధీరజ్ చెప్తుండగానే, నోర్ముయ్, ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు అంటూ సీరియస్ అవుతాడు రామరాజు. అయ్య బాబోయ్, మనం ఒకటనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది కదా. ఈ దెబ్బతో ఆ పొట్టి మిరపకాయ ధీరజ్ శాశ్వతంగా విడిపోయినట్లే అని మనసులోనే సంతోషపడుతుంది వల్లి. గుడిలో ఉన్నావురా నువ్వు, ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలి అనే సంస్కారం లేదురా నీకు. వెళ్ళిపోతుంటే నీతో మాట్లాడడం ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి, తన అభిప్రాయాన్ని గౌరవించాలి. అంతేకాని చేయి పట్టుకుని లాగుతావా నువ్వు? గుడిలో అందరి ముందు సిగ్గుతో తలదించుకునేలా చేస్తావా నువ్వు అంటూ సీరియస్ అవుతాడు రామరాజు. అంటే కనీసం ఈ చైనైనా ఇద్దామని అని ధీరజ్ చెప్తుండగానే, ఏ ఛీ ఆపు, భార్యతో ఎలా మాట్లాడాలో, తన మనసును తెలుసుకొని ఎలా మనసులుకోవాలో తెలియదా నీకు? మొన్నటికి మొన్న నీ మాటలతో తన మనసును బాధపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశావు. ఇప్పుడు ఇలా రేయ్, ఒక భర్తలా కనీసం ఒక మనిషినైనా ప్రవర్తిస్తున్నావా నువ్వు? ఛీ అని అసహ్యించుకుంటాడు రామరాజు. ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు. ఏంటయ్యా, అసలేంటయ్యా నువ్వు? నా మేనకోడలని ఏం చేద్దామనుకుంటున్నారు? దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరా మీరు అంటుంది భద్రావతి కావాలని. ఇది వాడికి వాడి భార్యకి సంబంధించిన విషయం, వాళ్ళు మాట్లాడుకుంటారు. భార్యకు కలిగిన బాధకు వాడు సమాధానం చెప్పుకుంటాడు. మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకు అంటుంది వేదవతి కోపంగా. ఎలా ఎలా జోక్యం చేసుకోకుండా ఉంటాను? మీరు అడుగు అడుగునా దానిని బాధ పెడుతుంటే, నరకం చూపిస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండగలను? మొన్నటికి మొన్న వాడు ఎవడితోనో లేచిపోయిందని అందరి ముందు మానసిక క్షోభ పెట్టారు. ఇప్పుడేమో అందరి ముందు జాకెట్ చింపేశాడే, అవమానంతో చచ్చిపోయేలా చేశాడు. మీ కారణంగా నా కోడలు చిత్రవద అనుభవిస్తుంటే దానిని పెంచిన దానిగా మౌనంగా ఎలా ఉంటాను అంటుంది భద్రావతి. భద్ర, ఏదో పొరపాటు జరిగిపోయిందని అంటున్నాడుగా, దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అంటుంది శారదాంబ. ఏంటమ్మా ఏంటమ్మా పొరపాటు జరిగేది? మనసు బాధపడేలా మాట్లాడడం, తర్వాత నోరు జారను అనడం, ఇలా నలుగురిలో బాధపడేలా చేయడం, పొరపాటున జరిగింది అనడం, వీళ్ళకేం అనాల్సిన మాటలు, జరగాల్సిన అవమానాలు జరిగేలా చేశారు. కానీ నరకం అనుభవించేది నా మేనకోడలు కదా. నా బాధ ఎంత భయంకరంగా ఉంటుందో తనకే తెలుసు కదా అంటూ కావాలని రచ్చ చేస్తుంది భద్రావతి. దాంతో ధీరజ్, ఆపుతావా, ఇంకా ఆపుతావా? తను బాధలో ఉంటే ఓదార్చాను, భయంతో ఉంటే ధైర్యం చెప్పాను, ఈ జీవితం నాకెందుకు అనే నిరాశలో ఉంటే నీ కోసం నేనున్నాను అనే భరోసా ఇచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికంటే ఎక్కువగా ప్రేమించాను. మరి నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్యను నేనెందుకు బాధ పెట్టుకుంటాను? చూడండి, తనను సర్ది చెప్పి తనను నాతో పాటు తీసుకెళ్లిపోవడానికి వచ్చాను. దయచేసి ఎవరూ మధ్యలోకి రాకండి. ప్రేమ, నీకు బాధ కలిగినందుకు 100 సార్లు క్షమాపణ చెప్తాను. జరిగింది మర్చిపోదాం. ఇలా ద్వేషంతో కాకుండా ఇంతకు ముందులా ప్రేమగా కలిసి ఉందాం. దయచేసి నా మాట విను, నన్ను అర్థం చేసుకో ప్రేమ అంటాడు ధీరజ్. అయితే ధీరజ్ మాటలకు ప్రేమ కన్విన్స్ కాకుండా అలర్ట్ అయిపోతుంది భద్రావతి. వెంటనే గేర్ మార్చేస్తుంది. ప్రేమ, ఏ క్షణమైతే నువ్వు అతడిని పెళ్లి చేసుకున్నావో ఆ క్షణమే నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకు వచ్చింది. నువ్వు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, నీ జీవితం బాగుండాలని మేము కోరుకున్నాం తప్ప, అలా ఉండు ఇలా ఉండు, మేము చెప్పినట్లే ఉండు అని నిన్ను నీ జీవితాన్ని శాసించే హక్కు, అధికారం మాకు లేవు. నీకు నీ భర్త, నీ అత్తెలు కావాలనుకుంటే సంతోషంగా వెళ్ళిపోమ్మా, మేము నీకు అడ్డం చెప్పం అంటుంది భద్రావతి. అక్క, ఏంటక్క నువ్వు? వాడు నా కూతురుని ఎంతలా మానసిక క్షోభ పెట్టాడో కల్లారా చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆ నరకంలోకి అడుగు పెట్టామంటావేంటి అక్క అంటాడు సేనాపతి కోపంగా. సేన, ఇది తన జీవితం, తన నిర్ణయం, తన ఇష్టం అంటుంది భద్రావతి. ప్రేమ, నీకు చాలా విషయాలు చెప్పాలి, నువ్వు కొందరి గురించి తెలుసుకోవాలి. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదమ్మా అంటుంది వేదవతి. నేను రాను అని అరుస్తుంది ప్రేమ కోపంగా. చూడమ్మా ప్రేమ,
ఏదో మాట మాట పెరిగిపోయి గొడవ జరిగింది. దాన్ని ఆవేశంలో జరిగిన గొడవలాగే చూడు. అలా కాకుండా ఇలా దూరం పెంచుకుంటూ పోతే మనుషుల మధ్య కాదు, మనసుల మధ్య కూడా అందుకోలేనంత దూరం పెరిగిపోతుంది. తెలిసి తెలిసి మీ ఇద్దరు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండమ్మా అంటాడు రామరాజు. మామయ్య, మీ అందరి మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ వీడు నాకు వద్దు అంటుంది ప్రేమ. దీంతో అందరూ షాక్ అవుతారు. దాంతో నేటి ఎపిసోడ్ ముగిసింది.